స్తోత్రం. ఇప్పుడు మనం చదువుకున్న ఈ 118వ కీర్తన 15వ వచనంలో ఒకసారి చూస్తే, నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహసునాదము వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. చాలు. ఇక్కడ చూసినప్పుడు మరి కీర్తనాకారుడు మొదట యెహోవా కృప నిరంతరం ఉండునని దేవుని కృపతో ప్రారంభించి, ఆ తర్వాత అనేకమైన మాటలను ఇందులో రాశారనమాట. అంటే ఏమని రాశారు అంటే, రాజులను నమ్ముకున్నటి కంటే, మనుషులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని రాస్తూ, నీతిమంతుల గృహములో రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. ఎవరు ఈ నీతిమంతులు అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎవరైతే నోటితో ఒప్పుకొని హృదయమందు అంగీకరించి మారు మనసు పొంది రక్షింపబడతారో వారు నీతిమంతులుగా తీర్చబడతారు. వారి గృహములోంచి ఎలాంటి సునాదం వస్తుందంట? రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదము బయటకు వస్తుంది అని చెప్తా ఉన్నారు. అంటే దేవుని రక్షణను ఎంత వారు ఆ యొక్క భక్తుడు దేవుని యేసుక్రీస్తు వారు ఇచ్చిన రక్షణ బాప్తీసాన్ని, మారు మనసుని ఎంత హెచ్చిస్తున్నారో ఆ దినాల్లోనే, క్రీస్తు పూర్వంలోనే ఆ యొక్క గృహంలోంచి సునాదం బయటికి వెళ్తున్నారు. అందుకే మనం ఎప్పుడు కూడా ఇల్లు అంటే గృహము కట్టే గృహం ఒకటి, మెయిన్ మన హృదయం అనే గృహము. ఈ గృహములోంచి ఎప్పుడు కూడా రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదాలు వినబడుతూ ఉండాలి. ఎవరికి వినబడాలి అంటే అవి దేవునికి మాత్రమే వినబడాలి. ఎప్పుడు ప్రభునందు మనం విశ్వాసం కలిగి ఉంటామో, యేసుక్రీస్తు వారి గురించిన సువార్తను ప్రకటిస్తామో, అప్పుడు మన గృహము అంటే మనం నీతిమంతులుగా మారిన మన హృదయం అనే గృహము ఉత్సాహ సునాదముతో బయటికి వెళ్తుంది. దేవుడు ఆ గృహాన్ని చూసి ఆయన ఎంతగానో సంతోషిస్తారు. ఎందుకు గృహము హృదయము అని అన్నామంటే, మోషే గురించి దేవుడు ఒక సాక్ష్యం ఇస్తాడు. మోషే నా ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడు. దేవుని ఇంటిలో నమ్మకమైన వాడని దేవుడే సాక్ష్యం ఇస్తాడు. అంటే దేవుని ఇల్లు, దేవుని ప్రజలు ఎక్కడ ఉంటారో అది దేవుని ఇల్లుగా మార్చబడుతుంది. కనుక నీవు నేను మనము దేవుని ఇల్లై ఉన్నాము, ఆయన ప్రజలమై ఉన్నాము. ఈ మన హృదయం అనే గృహంలోంచి రక్షణ గూర్చిన సునాదం బయటికి వెళ్ళినప్పుడు యెహోవా దక్షిణ హస్తం అంట సాహస కార్యాలను జరిగిస్తూ ఉంటుందట. సాహస కార్యాలు, దక్షిణ హస్తం అనగా కుడి చేయి. సాహస కార్యాలు ఎలాంటి కార్యాలంటే, నీవు చేయలేని కార్యాలను ఆయన హస్తం నీకు తోడుగా ఉండి నడిపించి నిన్ను హెచ్చిస్తూ ఆశ్చర్యపోయే రీతిలో ఆ సాహస కార్యాన్ని జరిగిస్తూ ఉంటారనమాట. కనుక దేవుని యందు మన హృదయం ఎప్పుడు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మన హృదయంలో ప్రతిష్ఠించుకొని ఆయన గూర్చిన రక్షణ సునాదం మనం వెళ్ళాలి. అంతేకాకుండా మన కుటుంబం అనే ఇంటిలో కూడా ఎప్పుడు ఎల్లవేళలా ప్రార్థన, ధూపం, రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదం, పాటలతో, ఆరాధనతో గృహం ఎప్పుడు కూడా వర్ధిల్లుతూ ఉండాలి. అలా ఈ 2 గృహాలు ఎప్పుడైతే వర్ధిల్లుతూ ఉంటాయో, మనకి నిత్యత్వంలో ఇవ్వబడిన పరలోక రాజ్యంలో మన గృహము దేవుడు చాలా చక్కగా కడతారనమాట. అందుకే దేవుని యందు మనం విశ్వాసంతో కలిగి ఉండాలి. ఇంకా ఈ కీర్తన అంతా ధ్యానిస్తే అనేకమైన మాటలు ఉన్నాయి ఇందులో. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి విషయంలోనూ కృతజ్ఞత కలిగి ఉండాలి దేవునికి. ఎప్పుడైతే మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామో దేవుడు ఎంతగానో సంతోషిస్తారు. కనుక మనం ఆ విధముగా దేవుని యందు విశ్వాసముతో ఆ విధముగా మనము వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క హస్తం నీకు తోడుగా ఉండి, నీవు చేయలేని కార్యాన్ని ఆ హస్తము నిన్ను ముందుండి నడిపించి, నీ చేత అద్భుత కార్యాలను నీ జీవితంలో జరిగించి, దేవుడు నిన్ను దీవించి మనల్ని దీవించి ఆశీర్వదిస్తారు. ఆమేన్.